అందరికీ ఈరోజు ఇక్కడికి వచ్చిన నా పెద్ద ఫ్యామిలీకి ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమా ఎంత పెద్ద హిట్ అయింది అనే దానికి నిర్వచనం ఏంటి అని చాలాసార్లు ఆలోచన వస్తుంది, ఆ థాట్ వస్తుంది. ఈ 100 కోట్ల పోస్టర్లా లేదంటే ఈ బ్లాక్ బస్టర్ అనే పదాలా అని అనిపిస్తుంది. బట్ ఈరోజు ప్రతి టీం మెంబరు ఎంత మనసు ఇప్పి అంతంత లాంగ్ స్పీచ్లు ఇస్తూ చాలా సంతోషంగా మాట్లాడుతుంటే అది నిజమైన సక్సెస్ నిర్వచనం. ఈరోజు అక్కడ జస్ట్ కూర్చొని వీళ్ళందరూ మాట్లాడుతుంటే వినటం, దానికి మీరందరి రెస్పాన్స్ ఇది వినటం, అది నా మనసు నిండిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈరోజు ఈ ఈవెంట్ సక్సెస్ని సెలబ్రేట్ చేస్తున్నాము అంటం కంటే కూడా మా చుట్టూ ఫ్లడ్స్ ఉంది, పరిస్థితులు చాలా చాలా కష్టంగా ఉంది చాలామందికి. ఇలాంటి సమయంలో సరిపోదా శనివారం కొంచెం రిలీఫ్ ఇచ్చింది ఆడియన్స్కి. ఒక రకమైన కాసేపు మైండ్ దాని నుంచి తీసేయడానికి. బయట చాలా గ్లూమీగా ఉంది, వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అన్నది నిజమైన సక్సెస్. సరిపోదా శనివారంకి ఈరోజు దక్కిన బిగ్గెస్ట్ సక్సెస్ అది అని నేను నమ్ముతున్నాను. సో అందరికీ దానికి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అంత బ్రహ్మరథం పట్టిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ టీం అందరి సైడ్ నుంచి. అలాగే నాకు ఏదైనా మాట ఇచ్చానంటే నిలబెట్టుకోవాలన్న ఒక టెన్షన్ ఉంటుంది నాకు సినిమా రిలీజ్ ముందు కానీ అంత సినిమా సక్సెస్ అవుతుందా లేదా ఇలాంటి టెన్షన్ అస్సలు లేదు నాకు. సినిమా సక్సెస్ అయిపోతుందని నమ్మాను. అండ్ ఈరోజు ఆ మాటను మీరు నిజం చేసుకున్నారు, నిజం చేసి చూపించారు. అయితే ఈ లోపల నేను వేసుకున్న బ్లాక్ షర్ట్ ఏదైతే ఉందో కేరళకి వెళ్ళినప్పుడు అక్కడ ఫ్యాన్స్ ఇచ్చారు, అన్న ఇది సక్సెస్ ఈవెంట్లో వేసుకుంటావా అని అడిగారు. ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను. నీకు గుర్తుండదేమో అన్నాను, అరిశారు ఆ క్రౌడ్లోంచి. అయితే లేదు గుర్తుంటుంది, ఖచ్చితంగా వేసుకుంటా అన్నాను. అక్కడ ఆ మాట ఇచ్చాను. సో ఇన్ని రోజులు నాకు సినిమా ఎలా ఆడుతుంది అన్న టెన్షన్ కంటే సక్సెస్ ఈవెంట్ ఎప్పుడు ఆ మర్చిపోకుండా ఈ షర్ట్ వేసుకోవాలన్న టెన్షన్ ఎక్కువ ఉండింది. ఎందుకంటే మాట ఇచ్చేసాను కాబట్టి. ఈ రోజుతో సక్సెస్ అయిపోయింది, ఆనందం ఎప్పుడో వచ్చేసింది. కానీ ఈ రోజుతో నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను, ఓ పని అయిపోయింది. అండ్ ఐ డోంట్ నో, అందరి టీం గురించి ఆల్రెడీ చాలా మాట్లాడాం ఇంతకుముందు ఈవెంట్స్లో కూడా. పిచ్చిగా కష్టపడి పనిచేశారు డైరెక్షన్ డిపార్ట్మెంట్. అమేజింగ్ బాయ్స్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ అన్ని డిపార్ట్మెంట్, జేక్స్ టీం కూడా ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుంచి చూశాను. ఇందాక చాలామంది చెప్తున్నారు కదా, రిలీజ్ ముందు వివేక్ సిక్ అయిపోయినప్పుడు ఒక 1-2 డేస్ నేను వెళ్ళి పనిచేశానని. నిజం చెప్పాలంటే ఆ 2 రోజులు నేను చేసింది ఏమీ లేదు. వివేక్ కూడా అంత సిక్ అయిపోయి కూడా అక్కడే అదే సోఫాలో పడుకొని లెగిసి టిప్స్ చెప్తూనే ఉన్నాడు. అండ్ ఆ 2 రోజులు నేనేం చేశానంటే ఆ బంచ్ ఆఫ్ అసిస్టెంట్ డైరెక్టర్స్లో నేను కూడా ఒకటిలాగా పనిచేశాను అంతే. అండ్